కోకపేట 147లో ఆల్రెడీ టోటల్ ఎక్స్టెండ్ అయిపోయింది. మనము కొంత హౌసింగ్ తీసుకోవడం జరిగింది. కొంత వీకర్ సెక్షన్ హౌసింగ్కు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆడ ఆల్మోస్ట్ ఒక 1000 గజాల వరకు ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ 1000 గజాల ఖాళీ ప్లేస్లో అప్పుడప్పుడు కొంతమంది కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఒక 2 నెలల కింద ఇట్లనే కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన వాళ్ళు పోయి ఆపడం జరిగింది. ఆపిన తర్వాత మాకు ఆల్రెడీ GO 58లో పట్టాలు ఇచ్చారని చెప్పి ఆ పట్టా కాగితాలని తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. ఆ పట్టా కాగితాల మీద ఒక QR కోడ్ ఉన్నది. అది ఇమ్మీడియట్లీ మేము స్కాన్ చేసేసరికి ప్రైవేట్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయి, అప్లికెంట్ డీటెయిల్స్ ఓపెన్ కాకుండా. అప్పుడు డౌట్ వచ్చి ఇవి కలెక్టరేట్కు మేము రిఫర్ చేయడం జరిగింది. వీటి జెన్యూనిటీ చెక్ చేసి చెప్పమని చెప్పి. తర్వాత మనకు డిసెంబర్ చివరిలో ఆ కలెక్టరేట్ నుంచి ఇవి ఫేక్ పట్టాలు క్రియేట్ చేసినాయి, వీటి మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్పి కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ డైరెక్షన్ ప్రకారము 27 డిసెంబర్ రోజున పోలీస్ స్టేషన్కు క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పి లెటర్ పెట్టడం జరిగింది. తర్వాత నిన్ననే మేము FIR కాపీ కూడా రిసీవ్ చేసుకున్నాం. పట్టా ఇవన్నీ క్రియేటెడ్ అయ్యి పట్టా నెంబర్ ఫేక్, వాళ్ళు చూసిన నెంబర్ వేసుకున్నారు. అది 4 పట్టాలు, ఒక్కొక్క పట్టా 80 గజాల చొప్పున. అవి దొంగ పట్టాలు తయారు చేశారు. 4 మీద కేసు పెట్టడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.